జై శ్రీమన్నారాయణ బెజ్జంకి జాతర పార్ట్ 2 వీడియోకి మీ అందరికైతే స్వాగతం. చూశారు కదా స్వామివారి రథోత్సవం, ఆ భక్తుల కోలాహలం, ఆ దీపిలతో స్వామివారికి స్వాగతం పలికి ఆ దృశ్యం ఎంత బాగుందో కదా. నేనైతే మా కుటుంబంతో కలిసి బెజ్జంకి జాతర వచ్చిన. ఇదేనండి స్వామివారి ధర్మగుండం. ఇక్కడ స్వామివారు మనకు లక్ష్మీ సమేతంగా దర్శనమైతే ఇస్తారు. ఇది స్వామివారి రథము. రేపు పొద్దున 4 గంటలకు ఈ రథం పైనే స్వామివారు గిరిప్రదక్షిణ చేసి మనందరికైతే కన్నుల విందు చేస్తారు. స్వామివారి గాలిగోపురం నుంచి ముందుకు వెళ్ళడానికి గాలిగోపురం ముందే మనకు నందీశ్వరుడు దర్శనమిస్తారు. ఈ జాతరలో స్పెషల్ గెటప్ ఇదే. ఇంతవరకు ఎప్పుడు చూడలేదు, నాకైతే కొంచెం కొత్తగా అనిపించింది. ఈ జాతర అంటే రకరకాల దుకాణాలు వస్తాయి, ఎటు చూసినా మస్తు పబ్లిక్ ఉంటారు, ఎంత చెప్పినా తక్కువే. ఇక జాతర అంటేనే అదొక రకమైన సంబరం అన్నట్టు. చిన్న వ్యాపారుల నుంచి పెద్ద వ్యాపారుల దాకా రంగురంగుల బొమ్మలు, రకరకాల దుకాణాలు అయితే పడ్డాయి. ఇక స్వీట్ షాపుల గురించి చెప్పాలంటే అవి ఈ కొసకెళ్ళి మొదలు పెడితే ఆ కొస దాకా ఎటు చూసినా ఎక్కువ శాతం స్వీట్ షాపులు అయితే ఉన్నాయి. ఆ స్వీట్ షాప్ల నుంచి వచ్చే ఆ కమ్మటి వాసనలకే నోరూరిపోయింది. ఇక చూడుర్రి, గరం గరం జిలేబీ తీసిండు, చక్కెర పానకాలు వేసిండు. ఆ ప్లేట్లో ఆ జిలేబీని చూస్తుంటే నోరూరిపోతుంది కదా, చూడంగానే తినబుద్ధి అయింది నాకైతే. ఇక జాతరలో స్పెషల్ ఏంటంటే ఎంత తిరిగి ఆష్టకత్తుంది కదా. అప్పుడు ఈ కలర్ గొల్లి కూడా తాగినాం అనుకో, ఆ మజానే వేరుంటది. ప్రతి సంవత్సరం జరిగే స్వామివారి బ్రహ్మోత్సవాల్లో మా చుట్టుపక్కల గ్రామాలన్నిటికీ ఒక స్పెషల్ అయిన జాతర ఇదే. మేమందరం స్వామివారి తిరునామాలు పెట్టుకున్నాం. చూడడానికి ఎందుకు మంచిగా అనిపించింది. ఒక చిన్న సెల్ఫీ. ఇక ఈ మట్టి బొమ్మలు చూడండి, మన సంస్కృతి సంప్రదాయం ముట్టిపడేటట్టు ఎంత బాగున్నాయో కదా. చూడడానికి రంగురంగుల బొమ్మలు. ఇటు పక్క చూస్తే ఆకాశం అంటే ఆ పెద్ద జాయింట్ వీళ్ళు, రంగురంగుల లైట్లు, ఈ రంగుల రత్నాలు, ఆ కలర్ఫుల్ లైట్లు అయితే జిగేలు అని అంటున్నాయి. జాతర మొత్తంలో ఇవే ఒక స్పెషల్ అట్రాక్షన్ అన్నట్టు. చాలా వరకు జాతరలలో ఇలాంటి వాటి మీదనే ఎక్కువ మంది టైం స్పెండ్ చేస్తారు. అంటే పిల్లలతోని సరదాగా జాతరకు వచ్చినప్పుడు ఇలాంటి వాటి మీద దింపితే వాళ్ళ సంతోషం, వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడడానికి ప్రతి తల్లిదండ్రులు అయితే ఇష్టపడతారు. చీకటైన కొద్దీ పబ్లిక్ అయితే బాగా ఎక్కువైపోతున్నారు ఈ జాతరలో. చుట్టుముట్టయితే లైట్ల కాంతుల్లో జాతర మొత్తం కలర్ఫుల్గా కనబడుతుంది కదా. ఈ జాతరలో ఎక్కువ శాతం నగల షాపులే ఎక్కువగా పడ్డాయి. ఎటు చూసినా ఎక్కువ శాతం అవే కనబడుతున్నాయి. ఈ నగల షాపుల దగ్గర ఈ మహిళల రద్దీ అయితే చాలా ఎక్కువగా ఉన్నది. ఈ రంగురంగుల లైట్ల మధ్యలో ఆ నగలైతే ఇంకా దగదగా మెరిచిపోతున్నాయి. వీడియో మొదట్లో మీకు చూపించిన స్వామివారి రథోత్సవం వీడియోని మీ అందరి కోసం అయితే స్పెషల్ గా చేసి చూపిస్తాను. వీడియోని పూర్తిగా చూసిన మీ అందరికైతే పేరు పేరున ధన్యవాదములు. మన సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టేలా ఉండే ఇలాంటి జాతరలు, మంచి మంచి పండగల వీడియోలు అయితే మా ఛానల్లో చాలా ఉన్నాయి. ఇలాంటి మంచి వీడియోలు మిస్ అవ్వకుండా ఉండాలంటే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం అయితే అస్సలకే మర్చిపోవద్దు. జై శ్రీమన్నారాయణ.